నమస్కారం అండి. ఇప్పుడు మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గోరెంట్ల అనే గ్రామంలో ఉన్నాం. ఇటు ముఖ్యమైన పంట మిరపేస్తారండి. ఇటువంటి మిరప నాటేసి 30 నుంచి 40 రోజులైందండి. ఇటువంటి మొక్కల్లో జెమిని వైరస్ లేదా బొబ్బర్ వైరస్ అని పిలువబడే వైరస్ సోకుతుందండి. ఇటువంటి బొబ్బర్ని రైతులను ఏ విధంగా అరికట్టుకుంటున్నారు, ఎటువంటి మందులు వాడుతున్నారు, మన రైతుని అడుగుదాం, రైతు ద్వారానే తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు బెజ్జంకి వెంకట్రావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గోరంట్ల గ్రామం. మిరప నాటి 25 రోజుల నుంచి 30 రోజులు అయిందండి. చిన్న మొక్క దశలోనే బొబ్బర్ వైరస్ అనేది వచ్చింది. దానికి నేను పిఏ కంపెనీ వాళ్ళు టమాటాప్ వాడాను. 5 రోజులు అవుతుంది వాడి. కొత్త మొక్కలు అయితే లేవు. బాగుంది, క్వాలిటీ నెంబర్ 1గా ఉంది. మందు నిరుడు వాడానండి, ఒకసారి బాగుంది. ఈ ఏడు మళ్ళీ తీసుకొచ్చి వాడానండి, బ్రహ్మాండంగా ఉందండి. దాంట్లో డోరిటో వాడానండి. దీనికి తెల్లదోమ, పచ్చదోమ, పిల్లదోమ, గుడ్డు, మురిగిద్ది బాగుందండి. క్వాలిటీ 2 కలిసి స్ప్రే చేశాను, సూపర్గా ఉందండి. ఈ మందు మీకు ఎట్లా తెలుసా అండి? పోయినాడు నుంచి వాడుతున్నారా లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారా? పోయినేడు నుంచానండి. కొట్లో అడిగితే బాగుంది వాడండి అన్నారు, తీసుకొచ్చి వాడాను, బ్రహ్మాండంగా ఉందండి. ఈ ఏడు కూడా తెచ్చారండి? ఈ ఏడు కూడా తెచ్చానండి, వాడాను. కొట్టారా? కొట్టాను. ఏమైనా తిరుగుతున్నాయి బొబ్బర్ మొక్క? పర్వాలేదా? పర్వాలేదండి, కొత్త మొక్కలు లేవు. బాగుంది, క్వాలిటీ బాగుంది. కొద్దిగా బొబ్బర మొక్క కూడా ఎప్పారింది, బాగుంది. క్వాలిటీ నెంబర్ 1గా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. ఇది పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది.